హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చేతి వంట. ఈరోజు మనం తయారు చేసుకునేది బొబ్బట్లండి. అందుకు నేను ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. ఇదే గ్లాసుతో బెల్లం తీసుకున్నానండి. బెల్లంలో కొంచెం వాటర్ వేసి పాకం పట్టుకుందామండి. అలాగే గోధుమ పిండి కూడా తీసుకున్నానండి. మీకు నచ్చితే మైదా పిండి తీసుకోవచ్చు, కానీ నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో పెట్టుకుందామండి, మెత్తగా ఉడికించుకుందాం. ఈ గోధుమ పిండిలో నేను నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయండి. ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసేటట్లు బాగా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా చపాతీ ముద్దలాగా బాగా పిండి అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. ఇదిగోనండి, బెల్లం ముక్కలు మొత్తం కరిగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పప్పు కూడా నేను 4 విజిల్స్ వేయించుకున్నానండి, సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉడికిన శనగపప్పుని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను ఈ కుక్కర్లో వేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. దీన్ని ఇందులో పాకం పోసుకుందామండి. ఇది లో ఫ్లేమ్లో బాగా పాకం అంతా ఇందులో కలిసేలాగా ఉడకనిద్దామండి. రెండు నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడిందండి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి. దీని నుంచి ఇది సపరేట్ అవుతుంది చూడండి. ఇలా అయితే మనకు రెడీ అయిపోయినట్టేనండి. ఉండ అవడానికి కొంచెం గట్టిగా అయితే బాగుంటుందండి. ఈ పూర్ణాన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలా చేసుకోవాలండి. అలాగే చపాతీ ముద్దను కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ సైజులో తీసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఒక కవర్ మీద నెయ్యి రాసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా ఈ చపాతీ ముద్దను తీసుకొని ఇలా కొంచెం కొద్దుకోవాలి. నేనైతే చిన్న సైజే చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీని మీద ఈ పూర్ణం పెట్టి మొత్తం ఈ పూర్ణం ఉన్న మొత్తం అంతా కూడా కవర్ చేయాలండి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కొద్దుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. ప్రెస్ చేస్తే లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేది. ఈ విధంగా చేసుకోవాలి. నేను
బొబ్బట్టుని అయితే చిన్న సైజు చేసుకుంటున్నానండి. మీకు కావలిస్తే కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనం హీట్ ఎక్కాక నెయ్యితో రెండు వైపులా వీటిని కాల్చుకోవాలండి. అడుగును కొంచెం కాలాక పైన రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా కొంచెం ఎర్రగా వేగేలాగా చూసుకోవాలండి. ఇంతేనండి, వేడివేడి బొబ్బట్లు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.